ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్స్ నేనైతే స్నాక్స్ రెసిపీ చేస్తున్నా. మన బ్రెడ్ తోటి పొటాటో తోటి అయితే ప్రాక్టీస్ చేస్తున్నా. మీరైతే చూడండి స్నాక్స్ రెసిపీ. పిల్లలు కూడా పెద్దలైన స్నాక్స్ అయితే తినదందుకు చాలా ఇష్టపడతారు అన్నట్టు. సింపుల్ ప్రాసెస్ ఉంది ఫ్రెండ్, ఏం లేదు. ఉట్టిగా బ్రెడ్ పొటాటో ఉట్టిగా శనగపిండి ఉంటే చాలు. ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్? చూడండి నేనైతే ఇలా పొటాటో ఉడికించుకున్నట్టు మెత్తగా ఉడికించుకొని మాత్రం ఇలా అయితే మనం గీరుకోవాలి. మెత్తగా ఇలా ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా గీరుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, సాల్ట్ మన రుచికి సరిపడంతా కలుపుకోవాలి అన్నట్టు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఇది మెత్తగా గీరుకుందాం. చూడండి ఫ్రెండ్ నేనైతే పొటాటో ఇలా గీరుకొని ఇలా మిశ్రమం చేసుకున్నట్టు ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్, ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనం కొద్దిగా శనగపిండిలో కూడా యాడ్ చేస్తాం కాబట్టి లైట్గా కొద్దిగానే వేసుకోవాలి. సగం టీ స్పూన్ ధనియాల పొడి టేస్ట్ గురించి, కొద్దిగా లైట్, కొద్దిగా చిటికెడు, కొద్దిగా పసుపు, వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్. ఓకేనా? వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మనం ఇలా కలుపుకున్నాం కదా, ఇదే మిశ్రమాన్ని మనము ఈ బ్రెడ్ ఉన్నాయి కదా, బ్రెడ్ అయితే మనం ఇలా తీసుకున్నాం. ఈ బ్రెడ్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి నేనైతే మనం బ్రెడ్ పెద్దగా కూడా తీసుకోవచ్చు. ఇదే మిశ్రమానికి మనమైతే ఇదే దానికి ఇలా పొటాటో ఇలా పెట్టుకొని ఇలా వెడల్పుగా చేసుకోవాలన్నట్టు. ఇలా చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ మీద ఇలా పెట్టుకున్నాం కదా, దీని మీదనే ఇంకో స్టెప్ ఇలా బ్రెడ్ పెట్టుకుందాం. చూడండి ఇలాగ పెట్టుకోవాలి. అన్నీ ఇలాగనే చేసుకోవాలి అన్నట్టు. చేసుకున్న తర్వాత మనము హాఫ్ ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం బయట తినబోతే మాత్రం 15 రూపీస్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. 15-20 రూపీస్ ఉంటుంది ఒక్కొక్క పీస్. అయితే మనం ఇంట్లోనే ట్రై చేసి ఇంట్లోనే చేసుకోవచ్చు. మంచిగా హెల్తీ ఫుడ్ ఉంటుంది అన్నట్టు. బయట అయితే ఆయిల్ కూడా కాగిన దాంట్లోనే మనకు వేయించి ఇస్తారన్నట్టు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకున్న తర్వాత ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా కట్ చేసుకొని అన్నీ ఇలాగనే పెట్టుకోవాలి అన్నట్టు. ఫ్రెండ్స్ మనమైతే శనగపిండి కొద్దిగా తీసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా లైట్ కారం వేసుకుందాం. ఎందుకంటే అందులో వేసుకున్నాం కదా, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అందులో కొద్దిగానే వేసుకున్నాం కదా, మన రుచికి సరిపడా ఎంత పడితే అంత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నా. వేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఎక్కువ మనము బజ్జీ పిండి లెక్క కలపొద్దు, కొద్దిగా పలసగానే కలపాలి. వాటర్ వేసుకుంటూ పీసెస్కి తగినట్టు కలుపుకోవాలి. చూడండి ఇలా పలసగానే ఉండాలి అన్నట్టు. చూడండి నేనైతే పీసెస్ మాత్రం ఇలానే మిశ్రమాన్ని పొటాటో పెట్టుకొని అయితే ఇలా కట్ చేసుకున్న అన్ని పీసెస్ మాత్రం. చూడండి ఇలా ఉంచుకోవాలి. నేనైతే ప్యాన్ పెట్టుకున్నా. ఆయిల్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్, ఏ పీసులను మనం శనగపిండి ఇలా మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా, ఇందులోనే మనం ఇలా మొత్తం ముంచాలి. ఇలా ముంచేసి
లైట్గా మాత్రం ఇలా వేసుకోవాలి అన్నట్టు. చూడండి, అన్ని పీసెస్ ఒక్కొక్కటి చేసి మెల్లగా తీసుకొని ఇలా వేసుకోవాలి. చూసారా? ఇలా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. చూసారా ఫ్రెండ్, నేనైతే ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే ఇలా తీసుకోవాలి, ఇలా తీసేయాలి. స్నాక్స్ రెసిపీ అయితే రెడీ. ప్యాటీస్ అంటారు, శాండ్విచ్. ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్కు కూడా తినొచ్చు ఫ్రెండ్. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఈ ఇళ్ళల్లో బయట తినకుండా మాత్రం ఇళ్ళలో చేసి ఇస్తే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది, మనకు కూడా మన పిల్లలు తిన్నారు కదా అని అనిపిస్తుంది ఫ్రెండ్. చూడండి, నేనైతే ఇలా చేశాను. మన టమాటా సాస్తో, గ్రీన్ చిల్లీతో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్? బాయ్. మరి మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.